నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట అంటే క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రిస్మస్ సందడి ఎక్కడ చూసినా కూడా ఒకరికి ఒకరు క్రిస్మస్ గ్రీటింగ్స్ పలకడము, పంపడము, చెప్పడము ఇవన్నీ జరుగుతూ ఉంటవి. ప్రపంచంలో సంతోషమైన దినం, ప్రజలందరికీ సంతోషం. ఎందుకు సంతోషం? అందరికీ ఏదైనా ఒక విడుదల దొరికితే, ఆపద నుండి తప్పించబడితే, లేకపోతే నాశనము నుండి రక్షింపబడితే అప్పుడు గొప్ప సంతోషం వస్తుంది. ఇక్కడ కూడా 2000 సంవత్సరాల క్రితం కాపర్లు అక్కడ ఉన్నప్పుడు ఒక దూత అక్కడ కనబడి అందరికీ సంతోషమైన సువర్తమానము. ఎందుకు సంతోషం? నేడు రక్షకుడు మీ కొరకు జన్మించాడు. అంటే రక్షకుడు నాశనం నుండి తప్పించువాడు, తరువాత నరకానికి పోకుండా కాపాడువాడు, తరువాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ పాపాల ద్వారా నశించిపోకుండా కాపాడువాడు రక్షకుడు. అంటే మీకు విడుదలనిచ్చువాడు. కాబట్టి మీరందరికీ మీకు సంతోషము, ప్రజలు అందరికీ సంతోషము అను సబ్జెక్ట్ దానిలో దాగి ఉన్నది. చూడండి, ఈరోజు ఎప్పుడు కూడా మీరు వినని ఒక సత్యము మీకు చెప్పబోతున్నాను. ఎప్పుడు నేను కూడా వినలేదు అటువంటి ఒక సత్యము మీకు చెప్పబోతున్నాను. ఏమిటి అంటే, లోకంలో ఎన్నో కోట్ల కుటుంబాలు ఉన్నవి. భారతదేశం ఉంది, ఇతర దేశాలు, ఆస్ట్రేలియా, తర్వాత అమెరికా, తర్వాత ఇజ్రాయేలు, ఇరాన్, దుబాయ్, ఎన్నో దేశాలు ఉన్నవి కదా. ఎంతో మంది బ్రతుకుచున్నారు, కుటుంబాలు ఉన్నవి. కానీ అక్కడ మరియా, యోసేపు ఆ కుటుంబంలో ప్రభు అయిన యేసు ఎందుకు జన్మించాలి? కొద్దిగా ఆలోచించాలి. ఎన్నో కుటుంబాలు ఉన్నవి, కానీ ఆ కుటుంబంలో ఎందుకు జన్మించాలి? దానికి ముఖ్యమైన ఒక కారణం, నేను ఎప్పుడు కూడా అది వినలేదు. ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, దేవుని మీద ఇద్దరికి, మరియా, యోసేపు ఇద్దరికి కూడా దేవుని మీద గొప్ప విశ్వాసం, గట్టి విశ్వాసం దేవుని మీద. తరువాత లోబడే తత్వం. ఇవి రెండు మరియా, యోసేపు జీవితంలో కనబడినది గనక అక్కడ అనుకూలంగా ఉన్నది నేను జన్మించుటకి అని దేవుడు ఆ కుటుంబంలో అక్కడ పోయి జన్మించాడు. గట్టి విశ్వాసం ఇద్దరికి కూడా ముందే తెలుపబడినది, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి. కాబట్టి పుట్టబో శిశువు పాపాలను క్షమించి పాపం నుండి పాపములను తొలగించును, రక్షకుడు. కాబట్టి అతనికి యేసు అను పేరు పెట్టండి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి అని ఇద్దరికీ తెలుపబడినది. ఇద్దరికి అంటే మరియాకు ఒక దూత వచ్చి, భయపడకమ్మా, నీవు కృప పొందావు, నీవు ఒక కుమారుని కానీ అతనికి యేసు అని పేరు పెట్టదువు,
వెంటనే మరి అడుగుచున్నది, నేను పురుషుని ఎరగలేదు, ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, వచ్చినప్పుడు అది సాధ్యము, గర్భవతి అయి కుమారుని కానీ యేసు అని పేరు పెట్టుదువు. తరువాత నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా ఆమె గొడ్రాలుగా ఉన్నాయి, ఆమెకి ఇప్పుడు 6వ మాసం. దేవునికి సమస్తము సాధ్యమమ్మా. దేవుడు ఏదైనా మాట ఇస్తే తప్పడమ్మా, ఆ మాట తప్పకుండా నెరవేర్చబడుతుందమ్మా. కాబట్టి నీ జీవితంలో కూడా ఇది నెరవేర్చబడుతుందంటే ఆమె ఏం చెప్పినదంటే, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మరియా చెప్పినది. ఏదైనా ఇక వేరే స్త్రీలతో ఏదైనా దూత ఇలా చెప్పి ఉండే కొందరు అక్సెప్ట్ చేయరు. ఏంటిదండి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అంటున్నాడు, ఏదో నాకే కన్ఫ్యూషన్గా ఉన్నది, ఎందుకయ్యా ఇంకా వేరే ఎవరైనా చూసుకోండి అయ్యా, నా వల్ల కాదయ్యా, ఎందుకు నాకు ఈ గొడవ, ఎందుకు నాకు ఈ టెన్షన్ అని చెప్తూ ఉంటారు. ఆమె ఏం చెప్పినది, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. తర్వాత యోసేపుకు కూడా శిశువు పుట్టక మునుపే చెప్పబడినది. ఎలా చెప్పబడినది? గర్భవతిగా ఆమె ఉన్నది, మేముగా ఏకంగా కూడి రాలేదు, దానికంటే ముందు గర్భవతిగా ఉన్నది. అంటే ఎన్ని పంచాయతీలు పెట్టినా అది ఒడవవు. గ్రామ పెద్దలు కూర్చొని ఎన్ని పంచాయతీలు మాట్లాడినా సమస్య ఒడవదు. కానీ దేవుడు ఏం చేశాడు, యోసేపు నిద్రలో ఉన్నప్పుడు స్వప్నమందు దేవుని దూత కనబడి, యోసేపు భయపడకుము, నీ భార్య మరియను చేర్చుకొనుటకు ఏం సందేహపడకుము, ఆమెలో పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయి ఉన్నది, కాబట్టి పుట్టబో శిశువుకు యేసు అను పేరు పెట్టుదువు. అంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని ఒక ప్రవక్త పలికాడు. ఆ ప్రవక్త మాటను నెరవేర్చుటకి ఇవన్నీ జరుగుతున్నవి. కాబట్టి ప్రవక్త మాటలను నెరవేర్చుటకే సింహాసనమును వదిలి ఒక నరుడుగా ఈ భూమికి వచ్చుచున్నాడు. కాబట్టి యోసేపు ఏం బాధపడకు, ఆమెను చేర్చుకో, ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టు, పాపాలను క్షమించి పాపములను తొలగించి లోక ప్రజలను రక్షించును. కాబట్టి విను అని చెప్పగానే వెంటనే యోసేపు విని లోబడి మరియను చేర్చుకొని ఆ శిశువు పుట్టే వరకు ఆమెను ఎరగలేదు. అంటే చూడండి, లోబడే తత్వం ఉన్నదా లేదా? దేవుని మీద గట్టి విశ్వాసం ఉన్నదా లేదా? ఒకవేళ మనకేదైనా స్వప్నంలో కనబడితే మనం ఏం చెప్తాం, ఏంటిది ఇదని పెద్ద కన్ఫ్యూషన్గా ఉన్నది, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అని చెప్తున్నారు, కన్యక గర్భవతి అని చెప్తున్నారు, ఏంటిది? వద్దయ్యా వేరే ఎవరైనా ఉండే చూసుకోండి అయ్యా. కానీ యోసేపు ఏమన్నాడు? వెంటనే లోబడ్డాడు, విన్నాడు, నేను అలాగే చేస్తా అని చెప్పి ఆమెను ప్రేమతో చేర్చుకున్నాడు. ఈ 2 గుణములు, ఈ 2 ఆ కుటుంబంలో కనబడినది, యోసేపు దగ్గర కనబడినది, మరియా దగ్గర కనబడినది. లోబడే తత్వం, ఇంకొకటి దేవుని మీద గట్టి విశ్వాసం. కాబట్టి ఇది 2 ఉన్నది. కాబట్టి యేసు ఆ కుటుంబంలో జన్మించను. మీకు చూసిన మాట ఏమిటి? మీ కుటుంబంలో కూడా, మీ జీవితంలో కూడా ఈ 2 కనబడితే, లోబడే తత్వం, గట్టి విశ్వాసం మీ జీవితంలో కనబడితే, మీ కుటుంబంలో కూడా యేసు జన్మించును. పశ్చాత్తాప మీ హృదయంలో కూడా యేసు జన్మించును. జన్మించిన తర్వాత
వారి యొక్క పేరు ఎక్కడెక్కడ పోయింది? మరియా, యోసేపు. ప్రపంచంలో మొత్తం దేశాల మొత్తం ఈ పేరు మోగుచున్నది. గొప్పగా దేవుడు ఆ పేరు గొప్పగా అయిపోయింది. ప్రభు మీ కుటుంబంలో కానీ మీ హృదయంలో జన్మిస్తే మిమ్మను కూడా దేవుడు గొప్పగా చేస్తాడు. నేను కూడా ఎన్నిక లేని ఒక వ్యక్తి, ఒక బిజినెస్ మ్యాన్. ఎప్పుడు ప్రభు మా ఫ్యామిలీలో జన్మించాడు, నాలో జన్మించాడు, వెంటనే దేవుడు గొప్పగా చేశాడు. ఎన్నో దేశాలకు తీసుకొని వెళ్ళాడు. ఆ సువార్తను ప్రకటించుటకు వెళ్ళాను. ఇంటర్నేషనల్ స్పీకర్, ఇంటర్నేషనల్ వ్యక్తి అని చూడంగానే చెప్తారు నన్ను కొందరు. అంటే మా తల్లిదండ్రులు కూడా బాగా దేవునికి లోబడేవారు, బాగా విశ్వాసం దేవుని మీద ఉంచినవారు. కాబట్టి నా తల్లిదండ్రులకు నేను కరెక్ట్గా అక్కడ పుట్టాను. మా కుటుంబంలో యేసు జన్మించాడు, నా హృదయంలో జన్మించాడు. నా డాడీ ఒక కాపర్ల సదస్సుకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగం చేసిన ఒక వ్యక్తి బర్మా దేశంలో మిషనరీ జడ్సన్ గారి గురించి ఆయన సందేశంలో చెప్పాడంట. చెప్తే నా డాడీ వెంటనే విని, నా భార్య నిండు గర్భవతిగా ఉన్నది కదా, నేను ఇంటికి వెళ్ళంగానే ఒక మగ బిడ్డ దేవుడు నాకు ఇస్తే అతనికి జడ్సన్ అను పేరు పెడతాను అని నా డాడీ ఒప్పుకొని లోబడి, అంటే దేవుని మీద మహా విశ్వాసం కలిగి లోబడి ఇంటికి రాగానే నేను అక్కడ జన్మించడం చూసి వెంటనే నాకు జడ్సన్ అని పేరు పెట్టారు. లేకపోతే తమిళనాడులో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని ఎక్కడో ఉండే వ్యక్తి నేను. ఆ పేరు ఎందుకు పెట్టారు? గొప్ప మిషనరీ బర్మా దేశంలో ఆ పేరును పెట్టారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ వచ్చి దేవుణ్ణి సేవ చేసి ఎన్నో దేశాలకు వెళ్ళి పేరును దేవుడు గొప్పగా చేశాడు. నా కుటుంబానికి గొప్ప ఘనత, తల్లిదండ్రులకు మంచి పేరు. నా తల్లి ఎక్కడ పోయినా, తమిళనాడులో ఫ్లైట్లో పోయినా, ట్రైన్లో పోయినా, నేను ఎవరు తెలుసా? జడ్సన్ టీవీలో వస్తారు కదా, ఆయన తల్లి నేను, నా కొడుకే అండ్ నా డాడీ కూడా ఎక్కడ పోయినా జడ్సన్ నా కుమారుడే. అంటే గొప్పగా దేవుడు చేశాడు. ఎందుకు? ఈ రెండు ఉన్నది మా ఫ్యామిలీలో. అందుకే దేవుని మీద గట్టి విశ్వాసం, ఇంకొకటి లోబడే తత్వం. ఇవి రెండు మీరు కూడా సంపాదించుకొని తప్పకుండా మీరు ముందుకు వెళ్ళాలి. ఈ గొప్ప ధన్యతను పొందాలి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, కొన్ని విషయాలు మేము విన్నాం. అవును, మా ఇంటిలో కూడా మీరు జన్మించాలి, మా హృదయంలో కూడా జన్మించాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. ప్రభువా, మేము ఆశ కలిగి ఉన్నాం. మీకు స్థలం ఉన్నది, మా ఇంటిలో స్థలం ఉన్నది. రండి ప్రభువా, దీవించండి, కుటుంబాలను దీవించండి. ఎంతమంది వాక్యమును విన్నారు? ప్రతి కుటుంబం, పిల్లలు, ఫ్యామిలీ అందరినీ భద్రత వారికి దయచేయండి, నెమ్మది దయచేయండి, ప్రశాంతత దయచేయండి. ఇప్పుడే నీ శక్తి వారిని తాకునుగాక. ఇప్పుడే హల్లెలూయా. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చెప్పండి, తెలియజేయండి, బంధువులకు చెప్పండి. వచ్చుచున్న వాక్యమును వినండి, తప్పకుండా మీరు దీవించబడుదురు. ప్రభు మిమ్మను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.